హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ పియానో తెలుగు ఛానల్. హంసధ్వని రాగం, ఈ రాగం గురించి మీకు నా ముందు వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ఈ రాగానికి ఏ స్వరస్థానాలు వస్తాయని కూడా నా ముందు వీడియోలో నేను చెప్పాను. అలాగే ఆల్మోస్ట్ అన్ని శృతుల్లో, అంటే 7 శృతుల్లో కూడా, కీబోర్డ్పై 7 శృతుల్లో కూడా, అంటే 12 రకాలుగా ఈ రాగాన్ని ఎలా ప్లే చేస్తారో అనేది కూడా మీకు కీబోర్డ్లో నేను చూపించడం జరిగింది. అలాగే ఒక చిన్న శ్లోకాన్ని, శుక్లాంబరదనం అనే శ్లోకాన్ని కీబోర్డ్పై ఈ హంసధ్వని రాగంలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని 1 శృతిలో ఎలా ప్లే చేస్తారో అనేది కూడా నేను మీకు చూపించడం జరిగింది. అయితే ఈరోజు ఈ రాగంలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని 1:30లో కూడా ఎలా ప్లే చేస్తారు అనేది నేను మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ముందుగా 1:30 శృతిలో ఈ హంసధ్వని రాగాన్ని కీబోర్డ్పై ఎలా ప్లే చేస్తారో మీ అందరికీ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అందరు కీబోర్డ్ చూడండి. మీరందరూ ఒక విషయాన్ని గమనించినట్టయితే, ఈ రాగాన్ని కీబోర్డ్పై మనం వాయిస్తూ వింటున్నప్పుడు ఒక ఆహ్లాదకరమైన శబ్దాన్ని మీరు గమనించవచ్చు. ఒకసారి మీరు ఆ శబ్దాన్ని ఒకసారి వినండి. చూడండి ఎంత ఆహ్లాదకరంగా, ఎంత హాయిగా ఉందో. అయితే ఇప్పుడు గీతాన్ని, శ్లోకాన్ని ఎలా ప్లే చేయాలో ఒకసారి చూద్దాం. ఇంకొకసారి కొంచెం నిదానంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. ఇలా ఈ హంసధ్వని రాగంలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని 1:30లో ఇలా కీబోర్డ్పై ప్లే చేస్తారండి. అలాగే నా నెక్స్ట్ వీడియోలో ఈ శ్లోకాన్ని
రెండులో ఎలా ప్లే చేస్తారో కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ 7 శృతుల్లో కూడా అంటే ఈ శ్లోకాన్ని 12 రకాలుగా ఎలా ప్లే చేస్తారనేది నేను ఒక్కొక్కటిగా మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇలా నేర్చుకోవడం వల్ల కీబోర్డు మనకి ప్రాపర్గా కీబోర్డ్ రావడం అనేది జరుగుతుంది. కీబోర్డ్లో ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఉన్నా కూడా నేను దాదాపుగా ఒక గీతాన్ని కావచ్చు, ఒక పాటను కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ అందరికీ ప్రాపర్గా నేర్పించే ఆ ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ని యూజ్ చేయకుండా ప్రాపర్గా మీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. నా వీడియోస్ అందరూ బాగా లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.